హాయ్ అండి, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సో మీకు నా వీడియో ఆడియో అంతా ప్రాపర్గా ఉంటే ఒకసారి నా కామెంట్స్లో రెస్పాండ్ అవ్వండి. ఈజ్ దేర్ ఎనీ డిస్టర్బెన్స్ రిగార్డింగ్ ఆడియో అండ్ వీడియో? ఆడియో వీడియో ఓకే అయితే నాకు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకేనండి. చరణ్ తేజ హాయ్. ఈజ్ ద ఆడియో అండ్ వీడియో బోత్ ఆర్ ప్రాపర్? ఇస్ ఇట్ గుడ్? అంతా బాగానే ఉంటే ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. క్లియర్, ఓకే. గుడ్ ఈవినింగ్ ప్రతాప్. గుడ్ ఈవినింగ్ చరణ్. ఓకే, రైట్, ఆల్ క్లియర్. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ పాలిటీ సిలబస్ మనకేమి కొత్తది కాదండి. పాలిటీ సిలబస్ నేను ఇప్పటికీ మీకు పాలిటీలో 3 సెషన్స్ కంప్లీట్ చేశాను. 3 సెషన్స్. ఈ 3 సెషన్స్లో కూడా మనం ఏ టాపిక్ స్టార్ట్ చేసాం? కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అనే టాపిక్ స్టార్ట్ చేసాం. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ లేదా డెవలప్మెంట్ లేదా హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, చారిత్రక నేపథ్యం, రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం లేదా రాజ్యాంగ అభివృద్ధి అనే టాపిక్ని మనం కవర్ చేసాం. బట్ కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 సెషన్స్లో ఇప్పటి వరకు ఎక్కడి వరకు అయింది. సో ఈ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ మీకు ఆల్రెడీ తెలుసండి. కంపెనీ రూలు, ఇంకోటి ఏంటి? క్రౌన్ రూల్. కంపెనీ రూల్, క్రౌన్ రూల్. సో కంపెనీ రూల్ 1773 నుంచి 1840 1858 వరకు అండి. అంటే 57లో మనకి 1857లో సిపాయి మ్యూటినీ వస్తుంది. దాని తర్వాత కంపెనీ నుంచి క్రౌన్ రూల్ వస్తుంది. క్రౌన్ రూల్ అనేది 1858 నుంచి 1947. సో ఆల్రెడీ మనం ఈ పార్ట్ కంప్లీట్ చేసాం. అండి. 1773 నుంచి 1858 రెగ్యులేటింగ్ యాక్ట్, పిట్స్ ఇండియా యాక్ట్, 4 చార్టర్ యాక్ట్స్, తర్వాత 1858 యాక్ట్, 1861 కౌన్సిల్ యాక్ట్, 1892 కౌన్సిల్ యాక్ట్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ సెషన్స్ మీకు ఆఫ్లైన్లో ఉన్నాయి అవైలబుల్గా. మీరు ఏం వర్రీ అవ్వక్కర్లేదు. ఆ వీడియోస్ చూస్తే వాటి కంటిన్యూషన్ వీడియోయే నేను ఈరోజు చేయబోతున్నానండి. దానికి కంటిన్యూషన్ వీడియోనే మనం ఈరోజు చేస్తున్నాము. సో నో నీడ్ టు వర్రీ. ఓకే. సో కోర్ కంప్లీట్ చేస్తూ వీక్లో మనం ఏం చేద్దామంటే కంటిన్యూస్గా ఒకవేళ పాలిటీ సెషన్స్ ఉంటే వీక్లో ఒక 4 days అనేది కోర్ చెప్తూ 2 days అనేది కరెంట్ పాలిటీ చెప్తానండి. 4 days లేకపోతే 3/3 ఎలా అయితే అలా చేద్దాం. కోర్ ఒకటి, ఎందుకంటే కరెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. కోర్ పాలిటీ ప్లస్ కరెంట్ పాలిటీ రెండు కూడా కవర్ చేస్తాను. నేను ఒకసారి అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి మనం చూద్దాం. 3/3 4/2 కోర్ ప్లస్ కరెంట్ రెండు కలిపి మనం చెప్దామండి. నో నీడ్ టు వర్రీ. ఓకే. సో రైట్ నౌ వీఆర్ డూయింగ్ కోర్ పాలిటీ అండి. కోర్ పాలిటీని మనం డీల్ చేస్తున్నాం. ఓకే, కోర్ని డీల్ చేస్తున్నాం ఈరోజు. కోర్లో ఆల్రెడీ మనం ఏం కంప్లీట్ చేసాము అంటే కంపెనీ రూల్లో ఉన్నటువంటి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1784 పిట్స్ ఇండియా యాక్ట్, పిట్స్ ఇండియా చట్టం, 1793, 1813, 1833, 1853 ఈ 4 రెగ్యులేటింగ్ యాక్ట్స్, వీటితో పాటు 1858, 1861, 1892 వరకు మీకు కంప్లీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఈరోజు మనం స్టార్ట్ చేసే టాపిక్ ఏంటి అంటే మనకి ఇంకా మిగిలిపోయింది. ఈ టాపిక్లో మనకి మిగిలిపోయింది ఏంటి అనేది ఒకసారి చూడాలండి. ఈ టాపిక్లో మనకి మిగిలిపోయిన అంటే కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్లో ఇంకా సిలబస్లో మిగిలిన టాపిక్స్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ టాపిక్స్ ఇన్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అంటే రాజ్యాంగ పరిణామ క్రమంలో ఇంకా ఏ టాపిక్స్ మిగిలాయి అనేది మీకు ఈరోజు తెలియాలి. అందులో ఏమేమి మిగిలాయి? 1909 మింటో మార్లే రిఫార్మ్స్, లేదా దీనికి ఇంకో పేరుందండి, కౌన్సిల్ చట్టం 1909. దీన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909, భారత ప్రభుత్వ చట్టం 1909 అంటాం. దీనికి 3 పేర్లు ఉన్నాయి. ఆప్షన్లో ఏమి ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మింటో మార్లే రిఫార్మ్స్ 1909, కౌన్సిల్ యాక్ట్ 1909, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909. దీని తర్వాత
మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెక్స్ట్ ఈ టాపిక్ లో మిగిలిపోయింది ఏంటి అంటే 1919 లో మాంటెగు కెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ మాంటెగు కెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఒకటి. ఆ తర్వాత దీనికే ఉన్న ఇంకో పేరు ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 కాదండి 1919. సో దీనికి కౌన్సిల్ యాక్ట్ అనే పేరు లేదు, లేదండి. నెక్స్ట్ 1935 లో మీకు వచ్చిన ఇంకో చట్టం ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అంటాం. ఆల్మోస్ట్ ప్రెసెంట్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నది 70% దీని నుంచే తీసుకోవడం జరిగింది. 70% దీని నుంచే తీసుకోవడం జరిగింది. ఓకే సార్, మీరు యూట్యూబ్ వేరియస్ స్పీసీస్ ఎగ్జామ్ నుంచి ప్రీవియస్ గురించి చెప్పినట్టు ప్రతి టాపిక్ తర్వాత ఆ టాపిక్ ప్రీవియస్ ఇయర్ చెప్తారా సార్? ఐ థింక్ దట్ విల్ బి యూస్ఫుల్. గుడ్ ఈవినింగ్ సార్. టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ వేరియస్ ఎగ్జామ్స్ టు గెట్ టు నో హౌ మచ్ వి లెర్న్ అని నా ఒపీనియన్ సార్. అంటే సిలబస్ కవర్ అవ్వాలి కాబట్టి చూద్దామండి. ఇఫ్ ద టైమ్ పర్మిట్స్ ఐ విల్ ప్రొవైడ్ దట్ ఆల్సో. అదర్వైజ్ యూట్యూబ్లో ఎప్పటికప్పుడు నేను ఎంసీక్యూస్ వేస్తానండి, అవి కూడా ఫాలో అవ్వండి. మీకు అది యూస్ఫుల్ అవుతుంది టాపిక్ అయిన తర్వాత. ఇన్ కేస్ ఇఫ్ ద టైమ్ పర్మిట్స్ నేను రావు సార్తో మాట్లాడి మీకు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ నేను జస్ట్ మీకు పంపించమని చెప్తాను. ఎలా అయితే అది బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ ఏదైతే అది మనం చేద్దామండి. ఓకే, సో దీని తర్వాత 4th యాక్ట్ ఒకటి ఉంది, 4వ చట్టం. ఆ 4వ చట్టం ఏంటి అంటే 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. ద 4th యాక్ట్ ఇన్ పాలిటీ రిగార్డింగ్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఈజ్ భారత స్వతంత్ర చట్టం 1947. సో ఇవి ఈ 4 టాపిక్స్ కూడా మనం చదవాల్సి ఉంటుందండి. ఓకే, ఈ 4 టాపిక్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ వన్, ఈరోజు చెప్పబోయే ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909, లేదా దీన్నే తెలుగులో కూడా భారత కౌన్సిల్ చట్టం 1909. దీనికే ఉన్న ఇంకో పేరు మింటో మార్లే సంస్కరణలు. దీన్నే ఇంగ్లీష్ లో మింటో మార్లే రిఫార్మ్స్. ఓకే, మింటో ఇస్ ది వైస్రాయ్ అండి, మార్లే ఇస్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఓకే, దీనికే ఉన్న ఇంకో పేరు ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909, లేదా భారత ప్రభుత్వ చట్టం 1909. ఇలా మొత్తం మీకు ఒకే యాక్ట్ ని 3 రకాలుగా అడగొచ్చు. సో దీంట్లో ఉన్నటువంటి మెయిన్ సంస్కరణలు ఏం చేశారు అనేది చూద్దాం. అసలు సంస్కరణలు ఏం చేశారు అనేది తెలియడానికి ముందు అసలు ఈ మింటో మార్లే రిఫార్మ్స్ రావడానికి దారి తీసిన పరిస్థితులు, వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ విచ్ లెడ్ టు ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ మింటో మార్లే రిఫార్మ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు మింటో మార్లే రిఫార్మ్స్ చేయాల్సి వచ్చిందంటే 1885లో ఐఎన్సి మొదలైనప్పటి నుంచి కూడా 1905 లేదా 1905 వరకు కూడా మోడరేట్ ఫేజ్, మితవాద యుగం అంటాం. ఈ మితవాద యుగం అంతా కూడా వాళ్ళు అడిగింది రాజ్యాంగ సంస్కరణలు అండి, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అడిగారు. ఓకే, రాజ్యాంగ సంస్కరణలు లేదా కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అడిగారు. అంతేకాకుండా అతివాదులు కూడా స్వరాజ్యం గురించి అడగటం మొదలు పెట్టారు. అతివాదుల డిమాండ్లు కూడా దీంట్లో భాగం అండి. అంతేకాకుండా లార్డ్ కర్జన్ చాలా అంటే యూనివర్సిటీ యాక్ట్ అని, తర్వాత కలకత్తా కార్పొరేషన్ యాక్ట్ అని, 1905లో బెంగాల్ విభజన ఇలాంటివి తీసుకొస్తారనమాట. అంటే లార్డ్ కర్జన్ అడ్మినిస్ట్రేషన్.
వీటన్నిటికీ కారణాల వల్ల ఇంకోటి ఏంటంటే క్యారెట్ అండ్ పాలసీ విధానం అంటామండి. క్యారెట్ అండ్ పాలసీ విధానం. క్యారెట్ అండ్ పాలసీ విధానం ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్. క్యారెట్ అండ్ పాలసీ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి అంటే, గవర్నమెంట్ ఏం చేస్తుంది, మితవాదులకి మింటో మార్లే రిఫార్మ్స్ ద్వారా క్యారెట్ అనే ఆశ చూపిస్తుంది. ఓకే, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటామండి. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. వాళ్ళకేమో క్యారెట్ చూపించి మన ఐఎన్సి మీదే, మన భారతదేశం మీదే ఒక గట్టిగా ఒక దండంతో కొడుతుంది. దాన్ని స్టిక్ పాలసీ అంటాం. ఏదో ఇచ్చినట్టుగా ఆశ చూపించి అది ఇచ్చి ఒక స్ట్రాంగ్ పాలసీ తీసుకురావడాన్ని క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటాం. వీటి అన్నిటి పరిణామాల ఫలితమే మింటో అండ్ మార్లే రిఫార్మ్స్ అంటామండి. వీటన్నింటి పరిణామాల ఫలితమే మింటో అండ్ మార్లే రిఫార్మ్స్ అంటాం. ఓకే, సో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అది ఆల్రెడీ మనం మోడర్న్ హిస్టరీలో చదువుతామండి. కాకపోతే మీరు నా ప్రీవియస్ క్లాసెస్ మీరు చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 1909 వచ్చేటప్పటికి భారతదేశంలో ప్రభుత్వం యొక్క యంత్రాంగం లేదా స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎలా ఉన్నదనేది మీకు తెలియాలి. 1858 ప్రభుత్వ చట్టంలో గవర్నర్ జనరల్ అనేవాడు వైస్రాయ్ అయ్యాడు. గవర్నర్ జనరల్ అనేవాడు వైస్రాయ్ అయ్యాడు. ఈ వైస్రాయ్ కింద ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇదే వైస్రాయ్ కింద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ఓకే, దీన్ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. ఎందుకంటే ఇది సెంట్రల్ లెవెల్లో ఉన్నట్టు. ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అఫీషియల్ మెంబర్స్, నాన్ అఫీషియల్ మెంబర్స్ అని ఉంటారండి. అఫీషియల్ మెంబర్స్, నాన్ అఫీషియల్ మెంబర్స్ అని ఉంటారు. నాన్ అఫీషియల్ మెంబర్స్. ఓకే, అఫీషియల్ మెంబర్స్ అంటే గుర్తుపెట్టుకోండి, అఫీషియల్ మెంబర్స్ తర్వాత నాన్ అఫీషియల్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారండి. నామినేటెడ్ అఫీషియల్ మెంబర్స్, నామినేటెడ్ నాన్ అఫీషియల్ మెంబర్స్. నామినేటెడ్ మెంబర్స్ అంటే గవర్నర్ జనరల్ నామినేట్ చేస్తాడు. అఫీషియల్ మెంబర్స్ అంటే ఎవరైతే సివిల్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళని లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఉంటే వాళ్ళు అఫీషియల్ మెంబర్స్. వీళ్ళందరూ మ్యాక్సిమం బ్రిటిషర్సే ఉంటారండి. నాన్ అఫీషియల్ మెంబర్స్గా ఇండియన్స్ ఉంటారు. సో ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ని కూడా గవర్నర్ జనరలే అంటే వైస్రాయే నామినేట్ చేస్తాడండి. కొంతమంది ఎలక్షన్ ద్వారా కూడా వస్తారు. ఇంత డీటెయిల్గా మీకు అవసరం లేదు. అప్పటి స్ట్రక్చర్ ఏంటో నేను చెప్తున్నాను. వైస్రాయ్ కింద 1909 ప్రభుత్వ చట్టం రాకముందు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే కేంద్ర కార్యనిర్వాహక కౌన్సిల్, కేంద్ర శాసనశాఖ, ఇదే తర్వాత కాలంలో పార్లమెంట్ అయిందనమాట. ఓకే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే ప్రెసిడెంట్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. ఇదే తర్వాత కాలంలో పార్లమెంట్ అవుతుంది. ఇది స్ట్రక్చర్ అండి. ఇది సెంటర్లో ఉండేది. అలాగే స్టేట్ లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఒక గవర్నర్ ఉండి ప్రావిన్షియల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఉండేది. ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బడ్జెట్ డిస్కస్ చేయడం ఇలాంటివన్నీ ఉండేవండి. ఓకే, డిస్కస్ చేసే పవర్ 1892లో ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ప్రజెంట్ స్ట్రక్చర్ అండి. అయితే 1909లో వచ్చిన మార్పులు ఏంటి అనేది మీరు గమనిస్తే 1909లో మొదటిసారి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ని తీసుకురావడం జరిగింది. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి తీసుకురావడం జరిగిందండి. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి తీసుకొచ్చారు. అంటే పరోక్ష ఎన్నికలు తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో పరోక్ష ఎన్నికలు తీసుకొచ్చారండి ఇక్కడ. ఓకే, సో ఈ పరోక్ష ఎన్నికలు తీసుకురావడంతో పాటు నెక్స్ట్ దీంట్లోనే జరిగిన చేంజెస్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి మొదటిసారి ఒక భారతీయుడికి ప్రవేశం కల్పించారు. అలా కార్యనిర్వాహక వర్గంలో మొదటిసారి ప్రవేశం పొందిన భారతీయుడు ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అండి. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. అదే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఫస్ట్ టైం ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1861 కౌన్సిల్ చట్టంలో తీసుకొచ్చారు.
అది 3 నాన్ అఫీషియల్ మెంబర్స్ వస్తారు. వాళ్ళు ఎవరెవరు అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పానండి. రాజా ఆఫ్ బెనారస్ కానీ, రాజా ఆఫ్ పటియాలా కానీ, దినకర్ కానీ వీళ్ళందరూ కూడా సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారి వచ్చిన వాళ్ళు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ టైం వచ్చింది ఎప్పుడు అంటే అది 1909లో వచ్చారు. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఇంకా ఇవి కాకుండా ఈ చట్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీకు చెప్పాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, పరోక్ష ఎన్నికలు అన్నాం కదా. ఈ పరోక్ష ఎన్నికల ద్వారానే ముస్లింలని ఎపీజ్ చేయడానికి ట్రై చేశారండి. ముస్లింలని ఎపీజ్ చేయడానికి ట్రై చేశారు. అలా ముస్లింలని ఎపీజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏం చేశారట? ముస్లింలను ఎపీజ్ చేయడానికి ఫస్ట్ టైం కమ్యూనల్ ఎలక్టరేట్స్ అనేవి తీసుకొచ్చారండి. ఫస్ట్ టైం ఏం తీసుకొచ్చారు? కమ్యూనల్ ఎలక్టరేట్స్ అనేవి తీసుకొచ్చారు. ఇంట్రడక్షన్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్. ఇంట్రడక్షన్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్ అంటే ముస్లింలకి సపరేట్ ఎలక్టరేట్స్ అంటే ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రత్యేక మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలు ఎవరికి తీసుకురాబడ్డాయి? ముస్లింలకు తీసుకురాబడ్డాయి. ముస్లింలను ఎపీజ్ చేయడానికి బెంగాల్ పార్టీషన్ చేశారు కదా, కుడివైపు ఉన్న బెంగాల్ అంతా మీదే. అంతేకాకుండా ముస్లింల కోసం ఇక నుంచి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా వస్తారు కదా, అందులో ప్రత్యేక నియోజక గణాలని తీసుకురాబోతున్నాం. అంటే ఆ నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థి నిలబడతాడు. ఆ నియోజకవర్గాల్లో ఓటేసే వాళ్ళు కూడా ముస్లిం ఓటర్స్ మాత్రమే ఉంటారు. వాటిని ప్రత్యేక నియోజకవర్గాలు అంటాం, లేదా ప్రత్యేక నియోజక గణాలు అంటాం. సో దీన్ని ఇంట్రడక్షన్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ ఫర్ ఏమంటారండి? ముస్లిమ్స్ అంటాం. సో ఇది కూడా మీకు 1909 కౌన్సిల్ యాక్ట్ లో వచ్చింది. చూడండి, కౌన్సిల్ చట్టం ఎందుకంటాం? ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎక్కడ వచ్చింది? సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో వచ్చింది. ఫస్ట్ టైం సత్యేంద్ర ప్రసాద్ సిన్హాని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. కౌన్సిల్లోనే మార్పులు వస్తాయి కాబట్టి దీన్ని కౌన్సిల్ చట్టం అని కూడా అంటారు. ప్రత్యేక నియోజకవర్గాలు కూడా వీళ్ళకి కోసం ఇంట్రడ్యూస్ చేయబడ్డాయండి. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు దీనికి సంబంధించి ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 4th పాయింట్. ఓకే, ఏదైతే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆల్రెడీ నేను మీకు చెప్పానండి, 1892లో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో వాళ్ళ స్ట్రెంత్ ఎంత అంటే 16 ఉండేదండి. ఆ 16ని ఇది 60 చేయటం జరిగింది. 16గా ఉన్న సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క స్ట్రెంత్ ని 60 చేశారు. 1892లో 16గా ఉన్నటువంటి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క స్ట్రెంత్ ని 1990లో 60 చేశారు. 60 చేసినప్పటికీ కూడా మీరు స్టేట్మెంట్ లో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అఫీషియల్ మెజారిటీ పాటించలేదండి. నాన్ అఫీషియల్ మెంబర్స్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్స్ 2 రకాలుగా ఉంటారు, అఫీషియల్ మెజారిటీ, నాన్ అఫీషియల్ మెజారిటీ. కానీ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు, నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు. 1909 చట్టంలో మెజారిటీ ఎవరికి ఇవ్వబడింది అంటే నాన్ అఫీషియల్ మెంబర్స్ కి ఇవ్వబడింది. నాన్ అఫీషియల్ మెంబర్స్ కి ఇవ్వబడింది అండి. ఎక్కడ? సెంట్రల్ లెవెల్లో. అదే ప్రావిన్షియల్ లెవెల్లో మెజారిటీ ఎవరికి ఉందట? అఫీషియల్ మెంబర్స్కే ఉంది. సార్ నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు, ఇంకా కొంచెం క్లియర్గా చెప్పండి. ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలి అంటే ఎలా చెప్తాం? నేనేం చెప్పాను? వైస్రాయ్ ఉన్నాడు, ఈ వైస్రాయ్ కింద ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది. ఈ కౌన్సిల్లో ఫస్ట్ టైం సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారు వచ్చారు. అంటే ఈయన్ని లా మెంబర్ చేశారండి, లా మెంబర్. ఓకే, సో న్యాయశాఖ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క స్ట్రెంత్ ఏం చేశారట? 16 నుంచి 60కి పెంచారట. ఇదేంటిది? సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 16 నుంచి 60కి పెంచినప్పటికీ కూడా ఇందులో ఉండే మెజారిటీ ఎక్కువ మంది ఎవరుంటారు అంటే
అఫీషియల్ మెంబర్స్ ఎక్కువ మంది ఉండరు సెంటర్లో, నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు. నాన్ అఫీషియల్ మెంబర్స్ అధికంగా ఉంటూ అఫీషియల్ మెంబర్స్ తక్కువగా ఉంటారు. ఓకే, ఒక్క నిమిషం అండి. సెంటర్లో సారీ 1 మినిట్. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అఫీషియల్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు, అంటే బ్రిటిషర్స్ ఎక్కువ ఉంటారు. కేంద్ర శాసనశాఖలో అఫీషియల్ మెంబర్స్ ఎక్కువ ఉండి నాన్ అఫీషియల్ మెంబర్స్ తక్కువ ఉంటారు. నాన్ అఫీషియల్ మెంబర్స్ తక్కువ ఉంటారు అంటే కేంద్రంలో ఇండియన్స్ కి తక్కువ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఇది కేంద్ర స్థాయి. అలాగే రాష్ట్ర స్థాయి కూడా ఉంటుంది కదా. రాష్ట్రంలో ఒక గవర్నర్ ఉంటాడు కదా, ఆ గవర్నర్ కి రాష్ట్రంలో ఒక గవర్నర్ ఉంటాడు కదా, ఆ గవర్నర్ కింద కూడా ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఆ గవర్నర్ కింద కూడా ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఎలాగైతే ప్రెసిడెంట్ గవర్నర్ ఉన్నాడో, గవర్నర్ కింద సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారో, ఆ గవర్నర్ కింద ఒక శాసనశాఖ ఉంటుందో, అప్పుడు కూడా సేమ్ అలాగే ఉండేదండి. ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా గుర్తుపెట్టుకోండి, సెంటర్లో 60 అనేది ఫిక్స్ చేశారు. కానీ స్టేట్లో అన్ని ప్రావిన్సెస్ లో సింపుల్ గా ఒకటే నెంబర్ ఉండాలని లేదండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నెంబర్ ఉంది. సో ఇది స్టేట్మెంట్ లో ఎలా అడుగుతాడంటే, ఇన్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ through 1909 Council Act, there is a uniformity in the number of representatives in provincial legislative council అంటాడు. అంటే ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1909 కౌన్సిల్ చట్టం ద్వారా ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో అన్ని ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ లేదా సేమ్ నెంబర్ ఆఫ్ ప్రతినిధులు ఉన్నారు అని ఉంటే అది రాంగ్ స్టేట్మెంట్ అండి. కొన్ని దగ్గరలో 60 ఉన్నారు, కొన్ని దగ్గరలో 30 ఉన్నారు, కొన్ని దగ్గరలో 40 ఉన్నారు. సెంటర్లో మాత్రం 60 మంది ఉంటారు. స్టేట్లో ప్రావిన్సెస్ లో మాత్రం అది నెంబర్ ఫిక్స్ అయ్యి లేదండి, నెంబర్ చేంజ్ అయ్యి ఉంది. కొన్ని దగ్గరలో ఎక్కువ ఉంది, కొన్ని దగ్గరలో తక్కువ ఉంది. అది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. యూనిఫార్మిటీ లేదండి. కానీ ఇక్కడ రెండింటికి తేడా ఏంటి అంటే, సెంటర్లో అఫీషియల్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు, నాన్ అఫీషియల్ మెంబర్స్ తక్కువ ఉంటారు. అదే స్టేట్స్ లో అయితే నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు, అఫీషియల్ మెంబర్స్ తక్కువ ఉంటారు. అఫీషియల్ మెంబర్స్ అంటే బ్రిటిషర్స్ అండి. ఓకే, సో సెంటర్ లో అఫీషియల్ మెంబర్స్ ఎక్కువ ఉంటే నాన్ అఫీషియల్ మెంబర్స్ తక్కువ ఉంటారు. అదే స్టేట్ లో అయితే నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు, అంటే ఇండియన్స్ ఎక్కువ ఉంటారు ప్రావిన్సెస్ లో. ఓకే, కానీ అఫీషియల్ మెంబర్స్ తక్కువ ఉంటారు. ఇది మీకు అర్థమైందా అండి? ఇది ఇంపార్టెంట్. అందరికీ అర్థమైందా అండి? ఇది ఈ ప్రొవిజన్ మీకు అందరికీ అర్థమైందా? అర్థం అవ్వకపోతే నేను ఇంకోసారి చెప్పడానికి రెడీ అండి. ఎవరైతే క్లాస్ వింటున్నారో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఇఫ్ దిస్ ప్రొవిజన్ ఇస్ క్లియర్లీ అండర్స్టూడ్ బై ఎవ్రీవన్, ఐ విల్ గో టు ది నెక్స్ట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనిపిస్తే నేను నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తానండి. లేదు అంటే నేను ఇంకొద్దిగా స్లోగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. క్లియర్ క్లియర్, రైట్, డన్ అండి, డన్. ఓకే, సో ఈ చట్టం ద్వారా ఇప్పటికి నేను 4 పాయింట్లు చెప్పాను. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ చట్టం ద్వారా వచ్చిన ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇందులో నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, మనం పన్నులు కడుతున్నాం, మనం కట్టిన పన్నులతో వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కాబట్టి బడ్జెట్ వేసేటప్పుడు మొదటి నుంచి మితవాదులు అడిగేది ఏంటి అంటే, బడ్జెట్ మా డబ్బులతో వేస్తున్నారు కాబట్టి బడ్జెట్ మీద క్వశ్చన్లు వేసే అధికారం మనకి ఇవ్వమని మొదటి నుంచి అడుగుతున్నారండి. ప్రెసెంట్ చూడండి, బడ్జెట్ పాస్ చేసేటప్పుడు ప్రెసెంట్ అధికారం ఏంటి? నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ లో ఫర్ సపోజ్ ఆ బడ్జెట్ ని పాస్ చేయకపోతే గవర్నమెంట్ పడిపోతుంది, మొత్తం ప్రైమ్ మినిస్టర్ తో సహా అందరూ రిజైన్ చేయాల్సి ఉంటుంది. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పాస్ చేసేటప్పుడు కట్ మోషన్ పాస్ చేస్తే ఆ కట్ మోషన్ పాస్ అవ్వకపోయినా సరే ప్రభుత్వం రిజైన్ చేయాల్సి ఉంటుంది, కట్ మోషన్ పాస్ అయితే. సో ఇలా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎందుకంటే డబ్బుల మీద అధికారం వస్తే సగం అధికారం వచ్చినట్టే. మితవాదులు తెలివిగా బడ్జెట్ మీద అధికారం అడగటం మొదలు పెట్టారండి. అయితే
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే బడ్జెట్ కి సంబంధించి 1909లో 1892లో మనకి అంటే ఇండియన్స్ కి ఎస్పెషల్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి చట్టసభల్లో బడ్జెట్ ని డిస్కస్ చేశారు. బడ్జెట్ ని డిస్కస్ చేశారు అంటే బడ్జెట్ ని చర్చించే అధికారం మాత్రమే వచ్చింది. బడ్జెట్ ని చర్చించే అధికారం మాత్రమే 1892లో వచ్చిందండి. అదే 1909లో మీరు అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ మీద ప్రశ్నలు వేసే అధికారం ఇచ్చారు. బడ్జెట్ మీద ప్రశ్నలు, బడ్జెట్ పై ప్రశ్నలు అంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగొచ్చు అండి. ఇది చాలా ఇంపార్టెంట్ పవర్ అండి, అధికారం. నార్మల్లీ మనిషికి క్వశ్చన్ వేస్తే నచ్చదు, సమాధానం చెప్పాలి కాబట్టి. అలాంటిది బ్రిటిషర్స్ కి మన లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో ఉన్న మెంబర్స్ కెన్ ఆస్క్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ అండి. ఈవెన్ బడ్జెట్ మీద తీర్మానాలు కూడా పాస్ చేసే అధికారం ఇచ్చారు. సో ఇక్కడ వచ్చిన అధికారం ఏంటంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ కెన్ బి ఎంటర్టైన్డ్. సప్లిమెంటరీ క్వశ్చన్స్ కెన్ బి ఎంటర్టైన్డ్ అంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగొచ్చు, దాంతో పాటు బడ్జెట్ మీద రెజల్యూషన్స్ కూడా పాస్ చేయొచ్చు. ఈవెన్ రెజల్యూషన్స్ కెన్ బి మూవ్డ్. రెజల్యూషన్స్ కెన్ బి మూవ్డ్ అండి. రెజల్యూషన్స్ కూడా పాస్ చేయొచ్చు, తీర్మానాలు కూడా పాస్ చేయొచ్చు అండి. ఓకే, సో మొత్తం నేను ఎన్ని పాయింట్లు చెప్పాను? 1909 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో మొత్తం నేను 5 అంశాలు మీకు చెప్పాను. ఆ 5 అంశాలు ఏంటి? మొత్తం నేను మీకు 5 అంశాలు చెప్పానండి. నేను మీకు మైండ్ మ్యాప్స్ ద్వారా చెప్తామని చెప్పాం. దీస్ ఆర్ నథింగ్ బట్ మైండ్ మ్యాప్స్ అండి. ఓకే, సో మొత్తం 5 అంశాలు చెప్పడం జరిగింది. ఏం చేశారు? 16 నుంచి 60కి పెంచారు. ఇది ఎక్కడ? సెంటర్ లో. స్టేట్ లో నో యూనిఫార్మిటీ, సారూప్యత లేదు. స్టేట్ లో నో యూనిఫార్మిటీ, సారూప్యత అనేది ప్రావిన్సెస్ లో లేదు. కానీ ఈ 16, 60కి అఫీషియల్ మెంబర్స్ మెజారిటీ ఎక్కువ ఉంది. అఫీషియల్ మెంబర్ మెజారిటీ ఎక్కువ ఉంది నాన్ అఫీషియల్ కన్నా. అదే స్టేట్ లో అయితే నాన్ అఫీషియల్ మెజారిటీ ఎక్కువ ఉంది. నాన్ అఫీషియల్ మెంబర్ మెజారిటీ ఎక్కువ ఉంది ఎవరికన్నా? అఫీషియల్ కన్నా. ఆ తర్వాత 1909లో వచ్చిన ఇంకొక మేజర్ రిఫార్మ్ ఏంటి అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ముస్లిమ్స్ కి కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక్క నిమిషం అండి. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ప్రవేశపెట్టారు. తర్వాత ముస్లిమ్స్ కి ఫస్ట్ టైం ఏం చేశారు? సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చారు. సపరేట్ ఎలక్టరేట్స్, వాటినే ప్రత్యేక నియోజక గణాలు లేదా నియోజక వర్గాలు అంటాం. ప్రత్యేక నియోజక గణాలు ఇచ్చారు. సో ఈ చట్టం తర్వాతనే లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ అంటామండి. ఫాదర్ ఆఫ్, ఎందుకు అంటామంటే దీనికోసమే. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ అంటే ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ అంటాం. ఆ తర్వాత ఇంకా ఏం చేశారు? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చేంజ్ తీసుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే కార్యనిర్వాహక కౌన్సిల్లో కూడా ఫస్ట్ టైం కార్యనిర్వాహక కౌన్సిల్లోకి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి ఒక భారతీయుడికి ప్రవేశం కల్పించారు. ఆ భారతీయుడి పేరు ఏంటట? సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో 5వది ఏంటి? బడ్జెట్ మీద రెజల్యూషన్ పాస్ చేయొచ్చు. అట్ దట్ సేమ్ టైం క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. అంటే దీన్నే తెలుగులో తీర్మానాలు మరియు ప్రశ్నలు సంధించవచ్చు అంటామండి. ఇది 1909 మింటో మార్లే రిఫార్మ్స్ లేదా 1909 కౌన్సిల్ యాక్ట్ లేదా 1909 భారత ప్రభుత్వ చట్టం. ఓకే, క్లియర్ అండి? క్లియర్ ఎవ్రీవన్? సో ఇది క్లియర్ అంటే నేను నెక్స్ట్ దానికి వెళ్తానండి. ఇది మీకు అందరికీ క్లియర్ అయితే నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. ఓకే,
ఇది మీకు అందరికీ ఓకే అంటే నేను మీకు నెక్స్ట్ దానికి వెళ్తాను. క్విక్గా రెస్పాండ్ అవ్వండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ది ఏంటి? నెక్స్ట్ చట్టం ఏంటి? 1919 మాంటెగ్యూ కెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ చట్టం. మాంటెగ్యూ కెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ చట్టం. కెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ చట్టం. మాంటెగ్యూ కెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ చట్టం 1919 భారత ప్రభుత్వ చట్టం అని కూడా అంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం అని కూడా దీనిని పిలవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి సేమ్ ఏదైనా సరే ఎందుకు వచ్చింది, వాట్ ఆర్ ద సర్కమ్స్టెన్సెస్ విచ్ లీడ్ టు ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ కారణాల వల్ల ఈ చట్టం రూపొందించాల్సి వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఏ కారణాల వల్ల రూపొందించాల్సి వచ్చింది? హోమ్ రూల్ లీగ్ ఉద్యమం అనేది మన వాళ్ళు చేస్తారు. మోడర్న్ హిస్టరీలో మనం చదివి ఉంటాం. హోమ్ రూల్ లీగ్ ఉద్యమం అనేది 1916లో అనిబీసెంట్ గారు, తిలక్ గారు కలిపి చేసి వాళ్ళు హోమ్ రూల్ అంటే స్వపరిపాలన గురించి అడుగుతారండి. సో దానికి ప్రతిఫలంగా వచ్చినదే ఈ 1919 మాంటెగ్యూ కెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ చట్టం అంటాం. దీని ఈ చట్టం యొక్క మెయిన్ ఫలితం ఏంటి అంటే, దేని చుట్టూ మొత్తం తిరుగుతుంది అంటే, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ తెలుగులో దీన్నే బాధ్యతాయుత ప్రభుత్వం అంటాం. బాధ్యతాయుత ప్రభుత్వం భారతదేశంలో మొదటిసారి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఇంట్రడ్యూస్ చేసిన లేదా ప్రవేశపెట్టిన చట్టం ఏది అంటే అది 1919 చట్టం అండి. ఏ చట్టం ద్వారా భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వము లేదా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ని తీసుకొచ్చారు అంటే అది 1919 చట్టం అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అడిగిన వెంటనే ఇస్తే ఆ మనిషికి విలువ ఉండదు. అడిగిన వెంటనే ఎవరైనా చేసేసారు అనుకోండి, దానికి పెద్దగా విలువ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఏమడిగారు? స్వపరిపాలన అడిగారండి. స్వపరిపాలన ముందు స్టెప్ అయిన బాధ్యతాయుత ప్రభుత్వాన్ని 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఇచ్చారు. సార్ మీరు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటున్నారు, బాధ్యతాయుత ప్రభుత్వం అంటే అసలు ఏంటి సార్? డైరెక్ట్ గా అడగట్లేదు కాబట్టి మనం ఇన్డెప్త్ గా చదవాలి కాబట్టి బాధ్యతాయుత ప్రభుత్వం అంటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు రెండు రకాలు ప్రభుత్వాలు ఉంటాయి. ఆ రెండు రకాల ప్రభుత్వాలు ఏంటి? ఒకటి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం, అంటే రాష్ట్రపతి తరహా ప్రభుత్వం లేదా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇంకో తరహా ప్రభుత్వం ఏంటి? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. దాన్నే మనం ఇంగ్లీష్ లో ఏమంటాం? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటామండి. ఓకే, సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మీకు ఎప్పుడు కూడా దేని మీద ఆధారంగా పనిచేస్తుంది అంటే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అనే సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనే సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎప్పుడు ఏ సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది అంటే, స్టెబిలిటీ, స్థిరత్వం అనే సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సార్ ఏంటి సార్ రెస్పాన్సిబిలిటీ అంటే, ఎప్పుడూ కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్ కి బాధ్యతాయుతంగా ఉంటూ పనిచేయాల. అంటే
కార్యనిర్వాహక శాఖ అనేది ప్రతి పనిలో కూడా లెజిస్లేచర్ కి, శాసన శాఖకి బాధ్యతను తెలుపుతూ పనిచేయాల్సి ఉంటుంది. అది ఫండమెంటల్ బెడ్ రాక్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. దానిని పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి పునాదిగా పరిగణిస్తారండి. ఎలా చెప్తున్నారు సార్ మీరు ఆ మాట అంటే, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 75(3) అంటే ఆర్టికల్ 75 clause 3, అకార్డింగ్ టు ఆర్టికల్ 75 clause 3, all the council of ministers including prime minister are collectively responsible towards parliament. ఉమ్మడిగా ప్రధానమంత్రి మరియు తన మంత్రి మండలి లోక్సభకి బాధ్యత వహిస్తారు. మన రాజ్యాంగంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి పునాది అయినటువంటి ప్రిన్సిపలే ఆర్టికల్ 75(3) అండి. పునాదికి అయిన ప్రిన్సిపల్ ఏంటి? ఆర్టికల్ 75(3) అనమాట. సో దీని గురించి మనం ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే, ఈ రెస్పాన్సిబిలిటీ అనే దానికి పునాది ఎక్కడ పడింది అంటే, అది ఇందాక నేను మీకు చెప్పాను 1919 భారత ప్రభుత్వ చట్టంలో పడింది. భారత ప్రభుత్వ చట్టంలో ఈ రెస్పాన్సిబిలిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి ప్రధానమంత్రి గారు ఉన్నారండి. ప్రధానమంత్రి మంత్రిత్వ శాఖ ఏం చేసినా సరే శాసన శాఖకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. శాసన శాఖకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సపోజ్ మోడీ గారు ఉన్నారు. మోడీ గారు మణిపూర్ ఇష్యూ మీద 2.5 గంటల సేపు పార్లమెంట్ కి ఆన్సర్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో అది బాధ్యత వహించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక మంత్రి ఏదో ఒక బిల్ ప్రవేశపెట్టాడు అనుకోండి. ఎవరో ఒక మంత్రి ఏదో ఒక బిల్ ప్రవేశపెట్టారు. బిల్ ప్రవేశపెడితే ఇన్ కేస్ ఆ బిల్ పాస్ అవ్వలేదు, ఆ మంత్రి ఒక్కడే రాజీనామా చేయాలా? అందరూ రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దాన్ని రెస్పాన్సిబిలిటీ అంటాం, లేదా ఉమ్మడి బాధ్యత అంటాం. ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ లేదా ఉమ్మడి బాధ్యత, లేదా దాన్ని ఏమంటామండి, ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ, కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ అంటాం. ఇంకా బెటర్ వర్డ్ ఉందండి, ఫ్లోలో నేను చెప్తాను. సో ఆ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే, దే స్విమ్ టుగెదర్, దే సింక్ టుగెదర్, దే యాక్ట్ టుగెదర్. అంటే అందరూ కలిసి పనిచేస్తారు, అందరూ కలిసి యూతారు, లేదా మునిగిపోతే అందరూ ఒకేసారి మునిగిపోతారండి. అది పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క ప్రత్యేక లక్షణం. ఈ లక్షణాలన్నీ కూడా మీకు ఏ ప్రభుత్వ చట్టం ద్వారా వచ్చాయి అంటే, ఈ లక్షణాలన్నీ కూడా మీకు ఏ ప్రభుత్వ చట్టం ద్వారా వచ్చాయి అంటే 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా వచ్చాయి. అందుకు నేను ఇది మీకు అందరికీ చెప్పానండి. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఈ అంశాలన్నీ తీసుకురావడం జరిగింది. బేసిక్ ఫౌండేషన్ నేను ఇప్పుడు మీకు చెప్పింది మీకు అర్థమైందండి. ఈ చట్టంలో అది ఎలా వచ్చిందో నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు దాకా నేను చెప్పిన ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం, బాధ్యతాయుత ప్రభుత్వం. రెస్పాన్సిబిలిటీ అనే పదం మీకు అర్థమైందండి, రైట్? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండి. స్టేబుల్ గవర్నమెంట్ మీనింగ్ నేను మీకు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు నేను చెప్తాను. ఆ డిఫరెన్స్ టైం సరిపోదండి, ఇంకా మనం 1919 భారత ప్రభుత్వ చట్టంలోనే ఉన్నాం. నేను అది అక్కడ చెప్తాను. స్టేబుల్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు లాస్ట్ టైం ట్రంప్ గారు ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ గారు నార్మల్లీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఏదైనా బిల్ ప్రవేశపెట్టింది అనుకోండి, ఆ బిల్ పాస్ అవ్వకపోతే గవర్నమెంట్ పడిపోవాలి. 1990 నుంచి 2000 మధ్యలో చాలా సార్లు భారతదేశంలో ప్రభుత్వాలు పడిపోయాయి మెజారిటీ లేక. లాస్ట్ టైం ట్రంప్ గారు రిపబ్లికన్ వ్యక్తి అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ లో డెమోక్రాట్స్ కి మెజారిటీ వచ్చింది. చాలా సార్లు ఆయన ప్రవేశపెట్టిన బిల్లు పాస్ అవ్వాలా, అయినా గవర్నమెంట్ పడిపోలేదు. ఎందుకు? అది స్థిరత్వానికి అర్థం. మీకు అర్థమైందండి? ఎవరైతే అడిగారో కనికపాటి చరణ్ తేజ, మీకు అర్థమైందా? అక్కడ స్థిరత్వం ఉంటుంది. బిల్లులు పాస్ అవ్వకపోయినా ఎగ్జిక్యూటివ్ భయపడక్కర్లా, అయ్యో నా గవర్నమెంట్ పడిపోతుందేమో అని. బాధ్యత వహించదండి. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో లెజిస్లేచర్ కి బాధ్యత వహించదు. ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఆ బాధ్యతని ఇక్కడ ఎలా ప్రవేశపెట్టారో మనం చూద్దాం. ఓకే, ఆ బాధ్యతని ఇక్కడ ఎలా ప్రవేశపెట్టారో మనం చూద్దామండి. ఇక్కడ మీరు చూస్తే గనక, ఓకే క్లియర్, రైట్, ఓకేనండి. సో 1919 భారత ప్రభుత్వ చట్టంలో వచ్చిన చేంజెస్ ఏంటో మనం ఒకసారి చూద్దాం.
ఏమేం చేంజెస్ తీసుకొచ్చారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 1919లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే డైఆర్కీ అనేది ఒకటి వచ్చింది. ఏంటది? డైఆర్కీ అనేది ఒకటి వచ్చిందండి. ఓకే. రెండవది బైకామెరలిజం అనేది ఒకటి వచ్చింది. బైకామెరలిజం. డైఆర్కీకి తెలుగులో ద్వంద్వ ప్రభుత్వం అంటాం, లేదా డైఆర్కీ అనే గుర్తుపెట్టుకోండి. బైకామెరలిజం అంటే తెలుగులో ద్విసభా విధానం అనేది వచ్చింది. అది సెంట్రల్లో వచ్చిందా, స్టేట్ లో వచ్చిందా అనేది మళ్ళీ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత చట్ట అంశాల విభజన ఒకటి వచ్చింది. అంటే డివిజన్ ఆఫ్ లా సబ్జెక్ట్స్. ఆ తర్వాత మీకు వచ్చిన ఇంకో మేజర్ చేంజ్ ఏంటి అంటే కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఉంది కదా, మత ప్రాతిపదికన ముస్లింస్కి ఇచ్చారు. కానీ ఆ తర్వాత సిక్కులు, ఆంగ్లో ఇండియన్లు, సిక్కులు ఆంగ్లో ఇండియన్లకి మత ప్రాతిపదికన, ఆంగ్లో ఇండియన్స్ కి మత ప్రాతిపదికన మీకు మళ్ళీ ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చినటువంటి చట్టం ఏది అంటే అది 1919 చట్టం అవుతుంది. 1919 చట్టం అవుతుంది. అదే కాకుండా ఒక సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. ఒక సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. అదే కాకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండి, అంటే కార్య నిర్వాహక వర్గంలో ఇక నుంచి కూడా 50%, ఇందాక సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారు వచ్చారు కదా, అది నలుగురు ఉన్నది కాస్త 6 అవుతారు. ఈ 6లో 50% అంటే 3 బ్రిటిషర్స్ ఉండాలి, 50% అంటే 3 ఇండియన్స్ ఉండాలి. ఓకే. ఇది నెక్స్ట్ అండి. ఓకే, ఇది నెక్స్ట్ది. ఓకేనండి. తర్వాత ఇదే చట్టంలో వచ్చిన ఇంకో మేజర్ చేంజ్ ఏంటి అంటే బడ్జెట్ మీద 1892లో బడ్జెట్ మీద 1892లో డిస్కస్ చేసే అధికారం ఇస్తే, 1909లో ప్రశ్నలు వేసే అధికారం ఇస్తే, 1919లో బడ్జెట్ ని కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్, ప్రావిన్షియల్ బడ్జెట్ గా విభజించడం జరిగింది. కేంద్ర బడ్జెట్, ప్రావిన్షియల్ బడ్జెట్ గా విభజించడం జరిగింది. అంతేకాకుండా ఈ చట్టం ద్వారా తీసుకొచ్చిన ఇంకో మేజర్ చేంజ్ ఏంటి అంటే చీఫ్ కమిషనర్ అనే ఒక పదవిని బ్రిటిష్ లో క్రియేట్ చేయడం జరిగింది. చీఫ్ కమిషనర్ అనే ఒక పదవిని క్రియేట్ చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్ కింద ఉన్నటువంటి అధికారాలని ఈ చీఫ్ కమిషనర్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అంటే కొన్ని ఈయనకి అధికారాలు ఇచ్చి చీఫ్ కమిషనర్ అనే ఒక పదవిని కూడా క్రియేట్ చేశారండి. ఓకే. తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టం ఎలా పనిచేస్తుందో చూడడానికి ఒక స్టాట్యూటరీ కమిషన్ వేశారు. అదే సైమన్ కమిషన్. దాని తర్వాత ఈ చట్టంలో వచ్చిన ఇంకో మేజర్ పాయింట్ ఏంటి అంటే 6, 7, 8 చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్. ఆ తర్వాత ఇంకో మేజర్ డిఫరెన్స్ ఈ చట్టం ద్వారా తీసుకొచ్చింది ఏంటి అని కనుక మీరు గమనిస్తే లిమిటెడ్ ఫ్రాంచైజ్. ఫస్ట్ టైం డైరెక్ట్ ఎలక్షన్, ప్రత్యక్ష ఎన్నికలు
ఇందాకటిది పరోక్ష ఎన్నికలైతే ప్రత్యక్ష ఎన్నికలు డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి వచ్చిన చట్టం ఏది అంటే 1919 చట్టం అన్నమాట. దీని ద్వారా ఓకే లిమిటెడ్ ఫ్రాంచైజ్ అంటే పరిమితంగా అలౌ చేశారు. ఎవరైతే పన్ను కడుతున్నారో పన్ను ఆస్తి ప్రాతిపదికన ఎన్నికల్లోకి అవకాశం కల్పించారు. ఇవన్నీ కూడా 1919 భారత ప్రభుత్వం చట్టం ద్వారా వచ్చినటువంటి అంశాలు. అయితే ఇందులో మీరు గమనిస్తే 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఒక్కొక్కటి ఇప్పుడు మనకి అర్థం అవ్వాలండి. ఒక్కొక్కటి డయార్కీ అంటే డయార్కీ చివరిలో సార్ మీరు ఇందాక రెస్పాన్సిబిలిటీ అన్నారు కదా, అది ఈ అన్ని అంశాల్లో మీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ డయార్కీలో కనిపిస్తుంది. రెస్పాన్సిబిలిటీ అనే క్లాజ్ మన వాళ్ళు హోమ్ రూల్ ఉద్యమంలో అడిగింది సుపరిపాలన అని అడిగారు, కానీ సుపరిపాలన ఇవ్వలా, రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అది అన్ని చోట్ల ఇచ్చారా ఇవ్వలా. డయార్కీ అనే ఒక ప్రత్యేక సిస్టమ్ తీసుకొచ్చారండి. దాంట్లో రెస్పాన్సిబిలిటీ అనే క్లాజ్ తీసుకొచ్చారు. అంటే కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకి ఈ సిస్టమ్ లో జవాబుదారీగా ఉంటుంది. అది ఎలాగో నేను చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ 9 అంశాలు కూడా ఇక్కడ ఉన్న వాటిలో ఈ 2 మాత్రమే ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ చట్ట అంశాల విభజన కూడా దీంట్లో కిందకే వస్తుంది. ఓకే, డయార్కీ కిందకే వస్తుంది. సో ఇందులో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఇందులో డైరెక్ట్ గా నేను రాసింది ఏంటి అంటే సిక్కులు ఆంగ్లో ఇండియానికి నియోజకవర్గాలు ఇచ్చారు ప్రత్యేకంగా. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని ద్వారా 1926లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ చట్టం ద్వారా. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే 1935 అండి. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే 1919 అండి. ఆ తర్వాత కార్యనిర్వాహక వర్గంలో మొదటిసారి భారతీయులకు ప్రవేశం కల్పించిన చట్టం అంటే 1919. కార్యనిర్వాహక వర్గంలో సగం మంది భారతీయులకు ప్రవేశం కల్పించిన చట్టం అంటే 1919 అండి. అదే ఫస్ట్ టైం కార్యనిర్వాహక వర్గంలో భారతీయులకు ప్రవేశం కల్పించిన చట్టం అంటే 1909. అది సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అండి. ఓకే, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. తర్వాత లిమిటెడ్ ఫ్రాంచైజ్, ఎవడైతే పన్ను కడుతున్నాడో ఎవడైతే ఆస్తి కలిగి ఉన్నాడో వాడికి మాత్రమే ఎన్నికల్లో అవకాశం కల్పించారు. అది 1919 ప్రభుత్వ చట్టం. బడ్జెట్ ని కేంద్ర బడ్జెట్ ప్రావిన్షియల్ బడ్జెట్ గా విడదీసినటువంటి ప్రభుత్వ చట్టం కూడా 1919 ప్రభుత్వ చట్టం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేవు, కానీ డయార్కీ, బైకామరలిజం, చట్ట అంశాల విభజన అనే 3 అంశాలు మాత్రం మీకు కాస్త విపులంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటి మీద స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలండి. ఎక్కడెక్కడ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందో అది నేను కొంచెం ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను అన్నది ఏవైతే స్ట్రెస్ చేస్తున్నానో మీరు అవి చాలా జాగ్రత్తగా వినాలి. ఇది కాకుండా చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ కూడా ఒకటి వచ్చింది కదా. చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ కాదండి, చీఫ్ కమిషనర్ అనే పదవిని కూడా క్రియేట్ చేశారు ఈ చట్టం ద్వారా. ఆ చీఫ్ కమిషనర్ పదవి ఏంటి అంటే నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఫ్లో చార్ట్ వేశాను. బ్రిటిష్ లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటాడు, కార్యదర్శి. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేవాడు ఉంటాడు. వాడి కింద 15 మెంబర్స్ కౌన్సిల్ ఉంటుంది, అడ్వైజరీ కౌన్సిల్, సలహా సంఘం, అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. ఓకే, వీళ్ళిద్దరూ ఎక్కడ ఉంటారు? లండన్ లో ఉంటారు. ఇండియాలో వైస్రాయ్ ఉంటాడు. వైస్రాయ్ కింద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఇది ప్రభుత్వ యంత్రాంగం. కానీ 1919లో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ తో పాటు ఒక చీఫ్ కమిషనర్ అనే ఒక పదవిని క్రియేట్ చేసి ఇతనికి ఉన్న కొన్ని అధికారాలని ఇతనికి ఇవ్వటం జరిగింది. అది ఇంపార్టెంట్ అండి, అది ఇంపార్టెంట్. ఓకే, క్లియర్. సో ఈ 15 మెంబర్ అడ్వైజరీ కౌన్సిల్ 1935 ప్రభుత్వ చట్టంలో పోతాడు. అది కూడా నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకే, అయితే ఇందులో డయార్కీ, బైకామరలిజం సంబంధించి మీరు కొన్ని అంశాలు చూడాలి. సార్ అసలు డయార్కీ అంటే ఏంటి? ఓకే, ఈ అంశాన్ని మనం కొద్దిగా ఇన్ బ్రీఫ్, ఇన్ డెప్త్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. డయార్కీ అంటే ఏంటి? వాట్ ఈస్ డయార్కీ? ద్వంద్వ పరిపాలన లేదా డయార్కీ అంటే ఏంటి? ద్వంద్వ పరిపాలన లేదా
డయార్కీ అనగానేమి అనేది మీరు గమనిస్తే, ఫస్ట్ ఈ డయార్కీ అనేది బోత్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ లో ఉందా అంటే లేదండి. డయార్కీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఎట్ ప్రావిన్షియల్ లెవెల్, నాట్ ఎట్ సెంట్రల్ లెవెల్. ఇంపార్టెంట్ అండి. ప్రావిన్షియల్ లెవెల్లో అంటే ప్రావిన్షియల్ స్థాయిలో మాత్రమే డయార్కీని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, కేంద్ర స్థాయిలో ఇంట్రడ్యూస్ చేయలేదు, ప్రావిన్షియల్ స్థాయిలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. సార్ అసలు డయార్కీ అంటే ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారో మీరు చెప్పారు, బాగానే ఉంది. కానీ అసలు అది అంటే ఏంటి అని అడిగితే, డయార్కీ అనేటప్పుడు ఏంటి అంటే, నార్మల్లీ ఇప్పుడు చూడండి, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ప్రెసెంట్ పార్లమెంట్, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కానీ. పార్లమెంట్ ఎలాగైతే కొన్ని అంశాల మీద చట్టాలు చేయగలదో, అప్పట్లో బ్రిటిష్ టైమ్స్ లో కూడా సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొన్ని అంశాల మీద చట్టాలు చేస్తుంది. ఎలాగైతే అంటే ఫర్ సపోజ్ డిఫెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, కాయినేజ్ కానీ, కరెన్సీ కానీ, ఇలాంటి అంశాల మీద పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయగలదు. వ్యవసాయం ఇలాంటి లోకల్ అంశాల మీద స్టేట్ లెజిస్లేచర్ అనేది చట్టాలు చేస్తుంది. అలాగే అప్పట్లో బ్రిటిషర్స్ లో కూడా సెంట్రల్ ప్రావిన్షియల్ కౌన్సిల్ కి, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి కూడా మీకు చట్టాలు చేసే అంశాల్లో విభజన అనేది వచ్చింది. అదే నేను మీకు చట్ట అంశాల విభజన అనేది చెప్పాను అనమాట. అయితే ఇదంతా బాగానే ఉంది సార్, సో ఇప్పుడు మీరు డయార్కీ అంటే ఏంటో చెప్పండి అని అన్నారు అనుకోండి. అప్పుడు డయార్కీ అంటే ఏంటి? డయార్కీ అంటే ఏవైతే రాష్ట్ర అంశాలు ఉన్నాయో, రాష్ట్రం అనకూడదండి, ప్రావిన్షియల్ అంశాలు అంటాం, ఎందుకంటే మనం బ్రిటిషర్స్ కాలంలో ఉన్నాం కాబట్టి. ఏవైతే ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ అంటే ఏవైతే ప్రావిన్షియల్ చట్ట అంశాలు ఉన్నాయో ఆ అంశాలని 2 రకాలుగా విభజించారట. ఎలా విభజించారట? ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, ఇంకోటి ఏంటి? రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, ఇంకొకటి రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. అంటే బదిలీ చేయబడిన అంశాలు మరియు రిజర్వ్గా ఉంచుకున్న అంశాలు. ఈ రెండిట్లో పరిపాలనలో డిఫరెన్స్ ఉంది. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ కి పరిపాలనలో డిఫరెన్స్ ఉందండి. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాష్ట్ర స్థాయి అన్నాం కాబట్టి రాష్ట్ర స్థాయిలో గవర్నర్ ఉంటాడు. ఆ గవర్నర్ కింద కార్యనిర్వాహక వర్గం ఉంటుంది, అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. అలాగే శాసనశాఖ అంటే ప్రావిన్షియల్ కౌన్సిల్ ఉంటుంది, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటుంది. ఇది ప్రావిన్షియల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ప్రావిన్షియల్ కార్యనిర్వాహక శాఖ, ప్రావిన్షియల్ శాసన కౌన్సిల్. సో ఇప్పుడు నేను మొదట చెప్పబోయే అంశం ఏంటి? ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ గురించి నేను చెప్పబోతున్నాను. మొదట ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ ఎలా పనిచేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే, ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ లోనే బాధ్యతాయుతం అనే ప్రిన్సిపల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. బాధ్యతాయుతం లేదా రెస్పాన్సిబిలిటీ క్లాజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్. రెస్పాన్సిబిలిటీ క్లాజ్ అనేది ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు తప్ప రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ కి ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇంపార్టెంట్ అండి, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ కి రెస్పాన్సిబిలిటీ క్లాజ్ అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ లో ఏదో సబ్జెక్ట్ ఉంది, ల్యాండ్ కి సంబంధించి, భూమికి సంబంధించిన సబ్జెక్ట్స్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ అనుకుందాం. సో ఆ సబ్జెక్ట్ మీద ఎవడైనా కార్యనిర్వాహక వ్యక్తి ఒక బిల్ ప్రవేశపెడితే ఆ బిల్ ప్రవేశపెట్టేటప్పుడు అది పాస్ అవ్వలేదు అనుకోండి, ఓకే, ఆ బిల్లు పాస్ అవ్వకపోతే వాళ్ళు రిజైన్ చేయాల్సి ఉంటుంది, లేదా జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది శాసనశాఖకు.
ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ లో గవర్నర్ కి ఏ అధికారం లేదండి. వీళ్ళు ఏం చెప్తే గవర్నర్ అది చేయాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్, సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏమైనా చెప్తే దాని మీద గవర్నర్ సంతకం చేయాల్సి ఉంటుంది. సో అది బాధ్యతాయుతం అన్నమాట. సో గవర్నర్ కి అధికారాలు తగ్గించబడ్డాయి. అట్ ద సేమ్ టైం కార్యనిర్వాహక శాఖ కూడా శాసనశాఖకి బాధ్యతాయుతంగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో అది ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్. రిజర్వ్డ్ సబ్జెక్ట్ ఏంటి అంటే, రిజర్వ్డ్ సబ్జెక్ట్ లో గవర్నర్ కి వీటో అధికారం ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి సమాధానం చెప్పక్కర్లేదు, అలా అని గవర్నర్ అవసరమైతే దాన్ని తిరిగి వెనక్కి పంపించవచ్చు, ఆ బిల్లుని వీటో కూడా చేయొచ్చు. సో ఇన్ని అధికారాలు మీకు రిజర్వ్డ్ సబ్జెక్ట్ మీద ఉంటాయి. ఓకే, సో మీకు అర్థమైందండి? నేను పంపిస్తానండి. ఫస్ట్ ఇది కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతే ఎన్ని క్వశ్చన్లు అయినా చేయొచ్చు. సో రిజర్వ్డ్ సబ్జెక్ట్ లో గవర్నర్కి వీటో అధికారం ఉంటుంది, అలాగే కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకి సమాధానం చెప్పక్కర్లేదు. ఓకే, ఏమైనా చేసుకోవచ్చు రిజర్వ్డ్ సబ్జెక్ట్ లో. అంటే బ్రిటిషర్స్ కి కొన్ని ప్రత్యేక అధికారాలు ఎంచుకున్నారు. అదే ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ లో ట్రాన్స్ఫర్ బదిలీ చేశారు. ఎవరికి బదిలీ చేశారు? లెజిస్లేటివ్ కి కార్యనిర్వాహక శాఖ ఆ అంశాల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అది డయార్కీ అండి. ఇది డయార్కీ. మీకు అర్థమైందా అండి? డయార్కీ క్లియర్ గా అర్థమైందా? అర్థమైంది అంటే నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. ఎందుకంటే డయార్కీ ఇక్కడ ప్రావిన్షియల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేశారు. 1935లో ప్రావిన్షియల్ లెవెల్లో తీసేస్తారు, సెంట్రల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే ఇది ఫెయిల్ అవుతుంది. మీకు డయార్కీ అర్థమైందా అండి? డయార్కీ కనుక అర్థమైతే ఓకే, నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. ఓకే, క్లియర్ క్లియర్ రైట్. అందరికీ ఓకేనండి డయార్కీ? ఓకే, రైట్ రైట్ డన్. సో ఇది డయార్కీ అండి. సో ఒక్కసారి మనం 1919లో ఏమేమి చేంజెస్ వచ్చాయి అనేది ఒక మైండ్ మ్యాప్ ద్వారా మనకు తెలియాలనుకున్నాం. సో 1919 భారత ప్రభుత్వ చట్టం లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, దీన్నే మాంటెగ్యూ కెంప్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటాం. ఓకే, సో ఈ దీంట్లో నేను ఇంకో కాన్సెప్ట్ వదిలేశాను, అది మీకు ఫ్లో చార్ట్ వేసినప్పుడు నేను చెప్తాను. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి? డయార్కీ. డయార్కీ ఎక్కడ వచ్చింది? ప్రావిన్సెస్ లో వచ్చింది, కానీ ఎక్కడ లేదు? ఓకే, సెంటర్లో లేదు, సెంటర్లో లేదు. దీన్నే డివిజన్ ఆఫ్, అంటే ఫస్ట్ టైం చట్టసభల్లో అంశాల విభజన కూడా అప్పుడు వచ్చింది అనమాట. సో ఆ తర్వాత డయార్కీ తర్వాత మీకు నెక్స్ట్ బైకామెరలిజం తీసుకొచ్చారు. ద్విసభా విధానం, బైకామెరలిజం, దీన్నే ద్విసభా విధానం అంటాము. ఈ ద్విసభా విధానం ఎక్కడొచ్చింది? ఓన్లీ ఎట్ సెంటర్, ఓన్లీ ఎట్ సెంటర్, అంటే కేంద్రంలో మాత్రమే తీసుకొని రాబడింది, కేంద్రంలో మాత్రమే తీసుకొని రాబడింది. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఒక సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1926. తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఒక చట్టబద్ధ సంస్థ లేదా స్టాట్యూటరీ కమిషన్ వేయాలి. ఈ చట్టం ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి చట్టబద్ధ సంస్థ లేదా స్టాట్యూటరీ కమిషన్. అదే సైమన్ కమిషన్ 2 సంవత్సరాల ముందు వేశారు, 1927. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే చీఫ్ కమిషనర్ అనే పదవిని క్రియేట్ చేశారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అధికారాలు కొన్ని ఇతనికి ఇవ్వడం జరిగింది. బడ్జెట్ ని కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ కింద విభజించారు. కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ కింద విభజించారు. కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ కింద విభజించారు. ఓకే, కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ కింద విభజించారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చేశారండి? కార్యనిర్వాహక శాఖ ఉంది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ని
50-50 అంటే ముగ్గురు బ్రిటిషర్స్, ముగ్గురు ఇండియన్స్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? లిమిటెడ్ ఫ్రాంచైజ్, లిమిటెడ్ ఫ్రాంచైజ్ తీసుకుని రావటం జరిగింది. ఎవడైతే ట్యాక్స్ కడుతున్నాడో వాళ్ళకు మాత్రమే ఇవ్వటం జరిగింది. ఈ ద్విసభా విధానం ఓన్లీ కేంద్ర స్థాయిలోనే తీసుకొచ్చారు. ఇది 1919 భారత ప్రభుత్వ చట్టం యొక్క ముఖ్య అంశాలండి. సో రేపు 1935, 1947 చదువుతాను. ఐ థింక్ ఇన్ డెప్త్ మనం చెప్తున్నాం, గ్రూప్ 2 లెవెలే కాదండి, ఇంకా డీప్ గా చెప్తున్నాం అండి. దీస్ థింగ్స్ విల్ బి యూస్ఫుల్. ఓకే, సో రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. ఓకే, టుమారో విల్ మీట్ విత్ అనదర్ సెషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్? అంతా ఓకే కదండి? రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ దిస్ మెసేజ్ రిప్లై వినలేదు. ఏ మెసేజ్ అండి? ఏ మెసేజ్? నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ వేరియస్ ఎగ్జామ్స్ ఎట్ వన్ ప్లేస్ లైక్ పీడిఎఫ్ హెల్ప్స్ us a lot. దాని మీద సెషన్ ఆల్రెడీ. కనెక్షన్ ఇష్యూ? ఏం కనెక్షన్ ఇష్యూ అండి? ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఇస్తానండి, ఇస్తాను. ముందు సిలబస్ అవ్వాలి కదా, నేను ఇస్తాను మీకు. యూట్యూబ్లో కూడా సెషన్స్ చేస్తాం. ఓకే, ఇస్తామండి. కరెంటు ఇది మొత్తం సెషన్స్ అన్నీ కూడా ఇస్తాం. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నేను పీడిఎఫ్లు చెప్తాను. నేను సార్తో ఒకసారి మాట్లాడి నేను మీకు ఏ ఇన్ఫర్మేషన్ అనేది రేపు క్లాస్లో నేను మీకు చెప్తాను. ఓకేనండి? ఓకే, ఈరోజే ఇంకా క్లాస్ ఇంకా స్టార్ట్ అయింది. లెట్ ద అట్లీస్ట్ సమ్ ఫ్లో హ్యాస్ టు బి డన్, దెన్ వీ విల్ థింక్ అబౌట్ ఆల్ ది అదర్ యాక్టివిటీస్. టాపిక్ అయ్యాక, ఎందుకంటే క్వశ్చన్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు కంపైల్ అండ్ డూ అండి. ఓకే, ఒక పక్క ఇది చేస్తూ అది చేయడం అనేది చాలా టైం కన్స్యూమింగ్ గా ఉంటుంది. విల్ సీ. I will talk with the administrative department and then I will let you know. Okay అండి, రైట్. థ్యాంక్ యూ. ఉంటుందండి, రేపు క్లాస్ ఉంటుందండి, రేపు క్లాస్ ఉంది. నేను అవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయమని చెప్తానండి. నేను ఎంసీక్యూస్ కూడా, పాలిటీ ఎంసీక్యూస్ ఎప్పుడు కూడా నేను మీకు ర్యాండమ్గా ఇవ్వాలి, టాపిక్ వైజ్. పార్లమెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చేసాం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చేసాం. ఓకే, సో మీకు యూట్యూబ్లో ప్లేలిస్ట్ నేను క్రియేట్ చేయమని చెప్తాను. ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తే సో మీ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ర్యాండమ్గా ఒక్కొక్క టాపిక్ నుంచి తీయలేదండి. నేను అన్నీ కూడా యూట్యూబ్లో పాలిటీ క్వశ్చన్స్ అన్నీ ఎలా చేసామంటే, పార్లమెంట్ అన్నీ ఒక దగ్గర, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఒక దగ్గర అలా చేసాం. 1 or 2 సెషన్స్ మేబీ క్లమ్జీ ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది సెషన్స్ టాపిక్ వైజ్ ఉంటాయి. ఓకే, రైట్ అండి. దెన్ ఐ విల్ టాక్ టు ది రావు సార్ అండ్ ఐ విల్ లెట్ యూ నో వాట్ అబౌట్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్ అండి? ఎనీథింగ్ ఎల్స్? అండి? నిన్న సెషన్ అంతా కూడా పార్లమెంట్కి సంబంధించిన యాక్ట్స్ అండి. అంటే యాక్ట్లు అన్నప్పుడు అవన్నీ ఒకే దగ్గర నుంచి తీసుకురావాలి కదా, అది పార్లమెంట్ యాక్ట్లు అండి. యాక్ట్ల నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఒక చోట వేసాం. ఓకే, రైట్. డన్ అండి. థ్యాంక్ యూ.